ఊహించినట్టే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కోర్టు మరణశిక్ష విధించింది. గత ఏడాది జరిగిన ఢాకా అల్లర్ల సందర్భంగా నాటి ప్రధాని అమానుషా నేరాలకు పాల్పడ్డారని ఆమెకు మరణశిక్ష విధించాలన్న ప్రాసిక్యూషన్ వాదనతో బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఐసిటి ఏకీభవించింది. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి షేక్ హసీనానే. ప్రధాని పదవిలో ఉంటూ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఆందోళనకారుల్ని చంపాలని ఆమె ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించాలని భద్రతా బలగాలను సూచించారు. అంతేకాదు 226 మందిని చంపాలంటూ తన అనుచరుడు షకీల్ను ఆమె ఆదేశించారు. జూలై 14వ తేదీన రాత్రి ఆమె ఢాకా వర్సిటీ వీసీకి ఫోన్ చేశారు. నిరసనకారుల్ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ రజాకార్లను ఉరితీస్తా, వాళ్లకు మద్దతుగా నిలుస్తున్న వాళ్లను కూడా చంపేస్తా, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఆమె చెప్పుకొచ్చారు. తక్షణమే వాళ్లను అరెస్టు చేయించాలని వీసీకి ఆమె సూచించారు. విద్యార్థి సంఘం నాయకుడు అబూ సయ్యద్ జూలై 16న జరిగిన పోలీసుల కాల్పులో మరణించారు. ఆ పోస్టు మార్టం నివేదిక విషయంలోనూ భారీ అవకతవకలు జరిగాయి. ప్రభుత్వ వైద్యుణ్ణి బెదిరించి 5 సార్లు ఆ నివేదికను హసీనా ప్రభుత్వం మార్పించింది. ఈ నేరాలన్నింటికీ తగిన ఆధారాలు ఉన్నందున ఆమెకు మరణశిక్షే సరి అని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.